వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డిలో కెమిస్ట్ మరియు డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో డ్రగ్స్ వాడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ యువత ఆధ్వర్యంలో డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోడాలి నియోజకవర్గంలోని గుడిగొండ గ్రామంలో లోక కళ్యాణం ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధ్యక్షులు లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, గ్రామీణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రత్యేకంగా పీఠాల మీద దంపతులకు పూజలు చేసి ప్రార్థనలు చేశారు. ఈ పూజలలో పాల్గొన్న భక్తులందరూ పాత్రులయ్యారు. కాశీపేట మండలంలోని లంబడి కొండాడి గ్రామంలో పోలీసులు నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించారు. 150 లీటర్ల గుడుంబ పానకాన్ని ధ్వంసం చేశారు. అపరిచిత వ్యక్తులు గ్రామంలో సంచరిస్తే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. జనగామ జిల్లా పెరవపల మండలం అంకుశాపురం గ్రామంలో సాగునీరు అందక పొలం ఎండిపోతుందని వాటర్ ట్యాంకర్లతో తన పొలానికి నీళ్లు పెడుతున్న సంగం కొమరవెల్లి అనే రైతు తన ఆవేదనను వ్యక్తం చేశారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టినప్పటికీ సాగునీరు లేక పంట ఎండిపోయేలా ఉందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంలో నీటి కొరత తీవ్రతను తెలియజేస్తోంది. కూసుమంచి మండలం మల్లేపల్లిలో ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండి రమేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతులను విమర్శించారని ఆయన అన్నారు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ సర్కిల్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యతోనే సామాజిక అభివృద్ధి, సమన్వయం సాధ్యమని, అణగారిన వర్గాల కోసం జీవితాన్ని దారబోసిన మహనీయుడు పూలే అని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గనుగొండ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి గారి ఏప్రిల్ మాస నివేదికను గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, రడం భరత్, అల్లం మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. జనవదనం మాసపత్రిక ఆవిష్కరణ కూడా జరిగింది. యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట దేవస్థానంలో అన్నదాన సత్రానికి ఉపయోగించే బియ్యం, వంట నూనె, కాజు, బాదాం వంటి సరుకులు దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండానే దారిమల్లుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగులు తమ చేతివాటం చూపిస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం. ఈ సంఘటన దేవస్థానంలో భక్తులకు అందించే అన్నదానంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. నేర నియంత్రణలో భాగంగా మంగళ్ హట్ పరిధిలో పోలీసులు భారీ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో 184 మంది సిబ్బంది ఉదయం 5 గంటల నుండి ధూల్పేట్, జుమ్మేరాత్, బజార్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 28 బైకులు, 49.4 లీటర్ల మద్యం, 113 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అసాంఘిక శక్తులపై నిఘా కోసమే తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2025 మేలో కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. తొలి కమిషనర్ సంపత్ కుమార్ 7 నెలలు, ఆ తర్వాత రామచంద్రరావు 2 నెలలు, రామదుర్గారెడ్డి 2 నెలలు ఇన్ఛార్జిగా పనిచేశారు. ప్రస్తుతం సత్తుపల్లి నుంచి నరసింహ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కానీ ఆయన సత్తుపల్లి మున్సిపాలిటీ ఏసీబీ వివాదాల్లో ఉన్నారు. దీంతో గత నెల రోజులుగా కమిషనర్ కుర్చీ ఖాళీగా ఉంది. పర్మనెంట్ కమిషనర్ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.